చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన మెప్పులకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే నేను పరిగెత్తుచు ఉన్నాను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో చదవబడిన వాక్య భాగము నీ దాసుడును మరుగు చేసి నీ పిల్లలతో మీరు మాట్లాడండి. వినగల చెవు, గ్రహించగల మనసు, వాక్యానుసారంగా నడుచుకునే హృదయాలు మాకు అనుగ్రహించి ఈ సమయంలో నీ పిల్లలతో మీరే మాట్లాడి మహిమని పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనము ధ్యానం చేసి ఉన్నాం. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే అపోస్తుడైన పౌలు గారు అంటాడు, క్రీస్తునందు ఉన్నతమైన బహుమానము పొందడానికి నేను గురి వద్దకే పరిగెత్తుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎక్కడికి పరిగెడుతున్నాడంటండి? గురి వద్దకు. దయచేసి గమనించాలి, దేవుని పిల్లలమైన మనకి గురి ఉండాలి. దేవుని పిల్లలమైన మనకి ఏముండాలి? గురి ఉండాలి. గురి లేని వాళ్ళగా కాదు. ఏదో లోకంలో అందరూ బతికేస్తున్నారు, మనము బతికేస్తున్నాము. లోకంలో అనేకమైన జంతువులు బతుకుతున్నాయి, మనము బతుకుతున్నాము. ఇలాంటి బ్రతుకు క్రైస్తవులకి ఉండకూడదు. ప్రతి క్రైస్తవుడికి ఒక గురి ఉండాలి. ఆ గురి మనల్ని పరలోకం చేర్చేదిగా ఉండాలి. ఆ గురిలో ఈ లోకంలో మనం ఉండగా అనేకులకు వెలుగుకరంగా మనము ఉండాలి. కాబట్టి గురి లేని వ్యక్తిగా కాదు, నీ జీవితానికి ఒక గురి ఉండాలి, ఒక గమ్యం ఉండాలి. నేను వాటిని సాధించాలి, నేను ప్రభు రాకడలో నిలబడాలి. నేను ఎక్కడ నిందించబడ్డానో, ఎక్కడ అవమానం చేయబడ్డానో, ఎక్కడ తోచివేయబడ్డానో అక్కడే మళ్ళా నేను దేవుని కొరకు బలముగా నేను నిలబడాలని ఒక మంచి గురి పెట్టుకుని ఉండాలి. గురి లేని వ్యక్తిగా కాదు, గమ్యం లేని వ్యక్తిగా కాదు. కాబట్టి ఈ రోజున దేవుని మాట్లాడుతున్న నా ప్రియమైన తల్లి, సహోదరుడా, నువ్వు ఎక్కడ పరిగెడుతున్నావు? గురి దగ్గరికి వెళ్తున్నావా? దేవుని యొక్క వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 26, 27 వచనాలు అంటాడు, గురి లేని వారి వల్ల నేను పరిగెడతలేదు. అంటే కొందరికి గురి ఉండదు. కొందరికి ఉదయం లేచామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, రోజు అయిపోయిందా, 2025 అయిపోయిందా, మన జీవితాలు సంవత్సరాలు అయిపోతాయి. 23 అయిపోయింది, 24 అయిపోయింది, ఈ 2025 కూడా అయిపోతుంది. కొన్నిసార్లు మనం కొంతమంది గురించి బాధ కలిగిన మనకు వయసు అయితే 30, 40, 50 వచ్చేస్తాయి. ఏదన్నా సాధించావా, ఏదన్నా సంపాదించావా, ఏదన్నా కూడగట్టావా, ఏదన్నా దేవుడి కొరకు ఏమైనా పని చేయగలిగామంటే వయసు సంవత్సరాలు అయిపోతాయి, కానీ మన జీవితంలో ఏది ఉండదు. కారణం ఏంటంటే మన యొక్క మనసు ఏదో జరుగుతుంది, ఏదో అయిపోతుంది, రోజు అందరికీ ఏముంది, మనకి వెళ్ళిపోతుంది అంతే తప్ప నేను ఏదో ఒకటి సాధించాలి, నేను దేవుడి కొరకు ఒక మహిమ తెచ్చే పాత్రగా ఉండాలి, దేవుని నామానికి ఘనత తెచ్చే పాత్రగా ఉండాలి. ఎక్కడ నేను పడిపోయాను ఆ స్థలంలో దేవుడు నన్ను నిలబెట్టాలని ఒక గురి వద్దకు నువ్వు పరిగెత్తే వ్యక్తులు నీకు సాధన ఉండాలి. నువ్వు ఏదైనా కూడా సాధించాలనుకుంటే మనసులో అనుకున్నంత మాత్రం అవ్వదు. అది సాధించడానికి బైబిల్ చెప్తుంది సాధన చేయాలంట. ఏం చేయాలి? సాధన అంటే ఒకటి అనుకున్నావు, ఇల్లు కట్టుకోవాలనుకున్నావు, నీళ్ళు కట్టబడాలనుకున్నావు, నీ చేతిలో రూపాయి లేదు, వచ్చే ఆదాయం చూస్తే పిల్లల ఎంతో కనబడటం లేదు, కానీ ఇల్లు కట్టుకోవాలన్నా, ఒకవేళ స్థలం కొనుక్కోవాలన్నా కొన్ని లక్షలతో పనిది, కొన్ని లక్షలు ఉంటే కానీ తగ్గేది కాదు. కానీ ఆ ఇల్లు కొరకు మనం ఏం చేయాలంటే బైబిల్ చెప్తుంది దేవుని సన్నిధిలో దాని కొరకు మరొకరితో సాధన చేయాలి. నీ దగ్గర లేకపోవచ్చు, నీ దగ్గర ఉండకపోవచ్చు, నీకు వచ్చే ఆదాయం అంతంత మాత్రాన్ని ఉండొచ్చు, కానీ అది ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన పాదాల దగ్గర ఏం చేయాలి తెలుసా?
ప్రతిరోజు సాధన చేయాలి, ప్రతిరోజు ఆయన పాదాలు పెట్టుకోవాలి, ప్రతిరోజు ప్రభువా నా పట్ల మేలు చేయమని, దేవా నేను ఏదైతే అనుకున్నాను దాన్ని కార్యక్రమం నువ్వు ఏం చేయాలో తెలుసా, దైవ భక్తి విషయంలో సాధన చేసే వ్యక్తిగా ఉంటా. ఏదో వారానికి ఒక్క రోజున ప్రార్థన చేసుకున్నారు, ఏదో ఉపవాసం ప్రార్థన చేస్తారు, ఆదివారం ఇళ్ళప్పుడు ప్రార్థన చేస్తారు మాత్రమే కాదు, నువ్వు అనుకున్నది నెరవేరే వరకు యాకోబులాగా దేవుని పాదాలు విడిచిపెట్టకుండా నీకు అనవసరం. మీరంతా చాలా మంది ఏదైనా ఒక కార్యం చేయాలంటే జరగాలంటే కొన్ని వాళ్ళకి ఎదురుకుండా కనబడాలి, అంటే వచ్చే ఆదాయం కనబడాలి, చేస్తున్న పనిలో లాభం కనబడాలి, ఏదైనా మంచి ఉద్యోగం కనబడాలి, అప్పుడు మనం ఏదైనా చేయగలం. మరి నిలవసం లేదండి, మరి ఇక్కడ ఆదాయం కూడా లేదండి, మాకు మంచి పని లేదు, మంచిగా డబ్బులు వచ్చే దారి లేదు, మరి ఎలా చేయగలంటే దేవుడు అన్నాడు అన్ని వదిలే. నీ దగ్గర డబ్బులు ఎలా వస్తుంది, పని ఎలా వస్తుంది అన్ని, అది నీ పని కాదు, అది నీ సబ్జెక్ట్ కాదు. నీ సబ్జెక్ట్ ఏంటంటే ప్రార్థన చేయడం, ప్రభు కనిపెట్టడం, ప్రార్థన చేయడం, ప్రభు మీద ఆధారపడడం. అది ఎక్కడ నుండి వస్తుందో, ఎలా వస్తుందో, దేవుడు ఎలా ఇస్తాడు, అది నీకు అనవసరమైన పని, మనకి అనవసరమైన పని. మనం ప్రార్థన చేయడం, దేవుని దగ్గర కనిపెట్టడం, దేవుని దగ్గర మనము మొదలుపెట్టడం. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, కనిపెడతావో, దేవుడు నీ విషయంలో ఆయా ద్వారాలు దేవుడు తెరుస్తాడు, ఆయా మార్గాలు దేవుడు తెరుస్తాడు. అంతేగాని నువ్వు ప్రార్థన చేయకుండా, కనిపెట్టకుండా, దేవుడి మీద ఆధారపడకుండా ఏదో ఒకటి సాధిద్దామని నీ సొంత ప్రయత్నాలు ఏమి చేయకు, నీ సొంత ఉద్దేశాలు చేయకు, దేవుడి మీద అప్పగించు. అది ఎక్కడి నుంచి ఇస్తాడో నీకు అనవసరం, ఎలా నుంచి వస్తాడో నీకు అనవసరం. తను ఏం చేయాలో తెలుసా, దేవుడికి మొదలుపెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు శూన్యములో సమస్తాన్ని కలగజేశాడట. ఆయన ఎందులో కలగజేశాడు? శూన్యములో ఈ భూమిని ఎలా తీసిన దేవుడు ఈ సృష్టిని తన నోటి మాట చేత కలగజేశాడు ఈ భూమిని. అలాగే నీ విషయంలో కూడా ఆయన ఒక మాట పలికితే తన ద్వారాలు తెరిచే తన కార్యం చేస్తాడు. ఆయన మాట పలికే వరకు నువ్వు ఏం చేయాలంటే ఆయన మీదే తప్ప గురి మరొకళ్ళ మీద మన గురి ఉండకూడదు. ఇలా గురి పెట్టుకుని ప్రయాణాలు చేసేటప్పుడు మన ప్రయాణాల్లో కొన్ని అడ్డులు, కొన్ని ఆటంకాలు కలుగుతాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో అబ్రహాము దేవుని మాటను బట్టి ఆదికాండ 12వ అధ్యాయంలో వీళ్ళరా బయలుదేరుకున్నప్పుడు నేను చూపించు దేశానికి వెళ్ళ అబ్రహామా, నేను ఎక్కడికైతే వెళ్ళమంటున్నానో ఆ దేశానికి వెళ్ళ అబ్రహామా, నేను నీకు తోడుగా ఉంటాను, నేను దూషించేవాడిని దూషిస్తాను, నేను శపించేవాడిని నేను దూషించేవాడిని నేను శపిస్తాను అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము విశ్వాసంతో పిల్లగా దేవుని మీద గురి పెట్టుకుని అయిన వారిని విడిచాడు, బంధువులు విడిచిపెట్టాడు, ఉన్న ఊరు మొదలు పెట్టాడు, దేవుని కొరకు ప్రయాణం అయ్యాడు. అయితే అబ్రహాము బయలుదేరుతున్నప్పుడు అబ్రహాము కుమారుడు, అబ్రహాము సహోదరుడి కుమారుడు అనేటువంటి లోతు కూడా ఏం చేశాడో తెలుసా, అబ్రహాముతో నేను కూడా వస్తాను, పెద్దలు నేను కూడా వస్తానని చెప్పి అబ్రహాముతో ఎవరు బయలుదేరారంటే లోతు కూడా బయలుదేరాడు. అయితే అబ్రహాము గురితో బయలుదేరాడు, దేవుని మాటను బట్టి బయలుదేరాడు. అయితే లోతుకి గురి లేదు, లోతుకి పిల్లల దేవుని మాట లేదు. అబ్రహాము వెళ్తున్నాడు కాబట్టి నేను కూడా మా పెద్దలతో వెళ్తానని చెప్పి అబ్రహాము వెనకాల బయలుదేరితే అబ్రహాము ఏం చేశాడంటే లోతును కూడా ఎండబెట్టుకొచ్చాడు, లోతును కూడా ఎండబెట్టుకొచ్చాడు. వారికి గమనించవలసిన వాక్యం ఏంటంటే అబ్రహాము లోతు ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు, ఇద్దరికి కావలసినంత ఆస్తి ఇచ్చాడు దేవుడు. కానీ అబ్రహామునికి దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడో తెలుసా, లోతు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాతే ప్రత్యక్షమయ్యాడు. లోతు ఉన్నంత వరకు దేవుడు అతనికి ప్రత్యక్షమవుతాయి. లోతు అతనితో ఉన్నంత వరకు, లోతు అబ్రహాముతో ఉన్నంత వరకు దేవుడు అబ్రహాముని దీవించలేదు. అబ్రహామునికి ప్రత్యక్షమై ఈ దీవెనిస్తానని దేవుడు అబ్రహాముతో చెప్పలేదు. కారణం ఏంటంటే అబ్రహాముని గురి పెట్టుకున్నాడు, అబ్రహాముని బయలుదేరి ఉన్నాడు. కానీ అబ్రహాం ఏం చేశాడు, బంధువుడు కొడుకు, తమ్ముడు కొడుకు, మరి ఏమన్నా అనుకుంటాడు, బాధపడతాడని, బంధత్వం పోతాడని, స్నేహం పోతాడని, ప్రేమ పోతాడని లోతును కూడా ఎండబెట్టుకుని వెళ్ళాడు. అందుకని అబ్రహాముతో దేవుడు మాట్లాడలేదు. కొన్నిసార్లు దేవుడిని ప్రార్థన ఆలకించాలంటే, కొన్నిసార్లు నువ్వు అనుకున్న గమ్యం చాలాలంటే, కొన్నిసార్లు నీవు గురి వద్దకు చాలాలంటే, కొన్నిసార్లు నీ స్నేహితులు వదిలేయవలసి ఉంటుంది, నీ బంధుత్వాలు వదిలేయవలసి ఉంటుంది, పిల్లలు నీ ప్రేమను వదిలేయవలసి ఉంటుంది.
బంధాలు, బంధత్వాలు, ప్రేమలు, ప్రియుల లోక సంబంధమైన స్నేహాలు కూడా ఏం చేయాలో తెలుసా? అవసరమైతే కొన్నిసార్లు వాళ్ళని వదిలేసిన తర్వాతే వాళ్ళు నీకు దూరం అవుతేనే దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. అందుకనే దేవుడు కూడా కొన్నిసార్లు అనుకుంటాం, అమ్మ మా అమ్మ దూరం అయిపోయింది, మా నాన్న దూరం అయిపోయారు, మా అత్తగారు దూరం అయిపోయింది, మా బంధువులు దూరం అయిపోయారు, మా వాళ్ళు ఎవరు లేరు, నేను ఒంటరిగా ఉన్నాను అనుకుని మనం చాలాసార్లు బాధపడతాం. ఎందుకంటే దేవుడే కొన్నిసార్లు మన దగ్గర నుండి మన బంధువులు కానీ, మనం ప్రేమించిన వారు కానీ, మనల్ని ప్రేమించే వాళ్ళని కానీ దేవుడే దూరం చేస్తాడు. ఎందుకో తెలుసా? నిన్ను ఆశీర్వదించడానికి ఎవరైతే అడ్డున్నారో ఆ అడ్డుని దేవుడే తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆవిడ మందిరానికి వచ్చి చాలా కన్నీటి ప్రార్థన చేసి, ఎంత ప్రార్థన చేశాడంటే కన్నీటితో, ప్రభా నాకు చిన్న గుడిసె చేస్తే చాలు ప్రభా, చిన్న స్థలం ఇచ్చి, అయ్యా 7 ఆకులు బట్టి ఇల్లు ఇస్తే చాలు ప్రభా, 7 ఆకులు బట్టి గుడిసిస్తే చాలు ప్రభా.